సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. వాక్యం ఇట్లా తెలియజేస్తాంది, వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచుకున్నవాడు అటువాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అని బైబిల్ తెలియజేస్తాంది. వేరుండే వాళ్ళు ఎవరు అంటే ఫ్రీడమ్ కోరుకునే వాళ్ళు. పిల్లరా, వాళ్ళు ఎప్పుడు సపరేట్ గా ఉండాలని చూస్తారు. ఎవరితో కలిసి ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి. అందుకే బైబిల్ తెలియజేస్తుంది, వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచుకునేవాడు. అంటే స్వేచ్ఛగా నడుచుకోవాలంటే వేరే ఉండాలి. అందరితో కలిసి ఉంటే వాళ్ళు వాళ్ళ బిహేవియర్ ని కంట్రోల్ చేస్తా ఉంటారు. ఇది తప్పు నానా, ఇది మంచిది, ఇది చేయకూడదు, ఇది చూడకూడదు అని చెప్తా ఉంటారు. కాబట్టి వాళ్ళు వేరుండడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళని వాళ్ళు ఐసోలేట్ చేసుకుంటారు, మనుషుల నుంచి దూరంగా ఉంటుంటారు. చాలా సార్లు నేను కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఇంకొంతమంది తల్లిదండ్రులు చెప్తుంటారు, మా పిల్లలు ఎప్పుడు రూమ్ లోనే ఉంటారండి, రూమ్ లోంచి బయటికి రారు, వాళ్ళు ఏం చేస్తారో కూడా అర్థం కాదు అని చెప్తుంటారు. పిల్లరా, ఈరోజు తల్లిదండ్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ కలిసి కూర్చొని ఉండకుండా ఎందుకు యవనస్తులు వాళ్ళని వాళ్ళు ఐసోలేట్ చేసుకుంటున్నారంటే వాళ్ళకి స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ ఎందుకు కావాలి అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి మనుషులకి స్వేచ్ఛ కావాలి. అందుకే వాక్యం చెప్తుంది, అటువంటి వారు లెస్ అయిన జ్ఞానానికి విరోధులంట. జ్ఞానం లేకపోతే జీవితాన్ని నడిపించుకోలేరండి. అయితే వాళ్ళు ఏమనుకుంటుంటారంటే మాకు చాలా జ్ఞానం ఉందని అనుకుని వాళ్ళు మనుషుల దగ్గర నుంచి వేరు పడతారు అని బైబిల్ చెప్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు ప్రియులారా, బైబిల్లో రాయబడి ఉన్న మాట. ఈ రోజు బైబిల్ వచనాలు తెలియక చాలా మంది జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోలేకపోతున్నారు. బైబిల్ గ్రంథంలో మనం ఇలాంటి ఒక కుమారుణ్ణి చూస్తున్నాం. ఆ కుమారుణ్ణే తప్పిపోయిన కుమారుడు అంటున్నాం. తండ్రి దగ్గర అన్ని ఉన్నాయి, తండ్రి దగ్గర ఆస్తి ఉంది, కుటుంబం ఉంది, అందరు ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు కూడా స్నేహితులు ఆయనకు ఉన్నారు. కానీ తండ్రి దగ్గరకు వచ్చి కుమారుడు ఏమంటున్నాడంటే, నానా నా ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చేసేయి, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. ఏంటంటే వేరుండాలి అనుకుంటున్నాడు. ఎందుకు వేరుండాలనుకుంటున్నాడు? స్వేచ్ఛ కావాలి. ఎందుకు స్వేచ్ఛ కావాలి? ఇష్టానుసారంగా నడుచుకోవటానికి ఆ కుమారుడికి స్వేచ్ఛ కావాలి. కనుక తండ్రి దగ్గర నుంచి ఆస్తినంతని పంచుకొని దూరదేశాలకు వెళ్ళిపోయి స్నేహితులతో వేశ్యలతో ఇష్టానుసారంగా తిరిగి దానంతటిని కూడా కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఆ ఉపమానంలో ఆ కుమారుడు పేరు ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. ఎక్కడ తప్పిపోయాడు? లోకంలో తప్పిపోయాడు. ఎక్కడ తప్పిపోయాడు? పాపంలో తప్పిపోయాడు. ప్రియ యవనస్తుడా, ఈ రోజు నీవు వేరుండ కోరుచున్నావా? సపరేట్ గా ఉండాలా? తల్లిదండ్రులతో ఉండటం ఇష్టం లేదా? అయితే నువ్వు ఆలోచించుకోవాలి. జ్ఞానానికి విరోధంగా నువ్వు నడుస్తున్నావు, స్వేచ్ఛానుసారంగా నువ్వు నడుచుకుంటున్నావా అంటే బైబిల్ తెలియజేస్తుంది నువ్వు జ్ఞానానికి విరోధంగా నువ్వు నడుస్తున్నావు.